కాబట్టి మీరు మాట్లాడే ముందు, మీరు చెప్పే ముందు కొంచెం మీ మాటని అదుపులో పొదుపులో పెట్టుకోండి. కేటీఆర్ గారు మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస స్థాయి లేదు, కనీస అర్హత లేదు, ఆ స్థాయి భవిష్యత్తు కూడా రాదు. అగ్ని పర్వతాన్ని చల్లగా ఉండనివ్వండి, నిశ్శబ్దంగా ఉండనివ్వండి. అతిగా మాట్లాడి, శుతిగా మాట్లాడి, మతిలేని మాటలు మాట్లాడి, గతిలేని మాటలు మాట్లాడితే ఆ అగ్నిపర్వతం ఒక వేడికి భస్మం కాక తప్పదు. ధన్యవాదాలు. కేటీఆర్ గారు మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అని చెప్పి అని బుకాయించి 4 కోట్ల ప్రజల తెలంగాణను మోసం చేసి 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? తెలంగాణ రాష్ట్ర సమితి కరత భారత రాష్ట్ర సమితి అయింది. తెలంగాణకు, తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ తోని బీఆర్ఎస్ తోని పేగుబంధం తెగిపోయింది, రుణబంధం తెగిపోయింది, రక్తబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎప్పుడైతే బీఆర్ఎస్ సమితి అయిందో, భారత రాష్ట్ర సమితి అయిందో, అప్పటి నుంచి కల్వకుంట్ల కుటుంబానికి